विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे। సో ఈరోజు 13వ అధ్యాయము స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, ధృతరాష్ట్ర క్విట్స్ హోమ్. ధృతరాష్ట్రుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సో ఈ అధ్యాయంలోకి ఎందుకు వచ్చామంటే, పరీక్షిత్ మహారాజు యొక్క పుట్టుక గురించి ఇంతకు ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాము. ఆయన యొక్క గుణగణాలు చెప్తారు అక్కడ ఋషులు, ఆయన యొక్క క్వాలిటీస్. తర్వాత యుధిష్ఠిర మహారాజు అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడు. కృష్ణుడు వచ్చి వాళ్ళందరినీ ఆశీర్వదించి మళ్ళీ వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా ఇది పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ గురించి మనం చెప్పుకున్నాము. తర్వాత ఇప్పుడు సడన్ గా సూత గోస్వామి టాపిక్ ని చేంజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. సో విదురుడి గురించి చెప్తున్నారు. సో ఎందుకని అంటే, ఇప్పుడు పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని ఎలా, రాజ్య పట్టాభిషేకం ఎలా అయింది అనేది చెప్పడానికి సో ఈ విదుర సంవాదం గురించి చెప్తున్నారు. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సూత ఉవాచ విదురస్తీర్థయాత్రాయాం మైత్రేయాదాత్మనో గతిం జ్ఞాత్వా ఆగాదస్తినాపురం దయా అవాప్త వివిత్సితః. సో సూత గోస్వామి పలికారు, విదురస్తీర్థయాత్రాయాం మైత్రేయ ఆత్మనోగతి. సో విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. సో అక్కడ ఏం చేశాడు? మైత్రేయ ఆత్మనోగతి, మైత్రేయుడి నుంచి ఆత్మ యొక్క గతి ఏంటి అంటే సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం గురించి ఆయన అడిగి తెలుసుకున్నాడు అన్నారు. జ్ఞాత్వా అంటే తెలుసుకున్నాడు. ఆగాత్ హస్తినాపురం, తెలుసుకున్న తర్వాత మళ్ళీ హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. దయా అవాప్త వివిత్సత, అంటే ఆ జ్ఞానం నుంచి చాలా చాలా లాభాన్ని పొంది తెలుసుకోవాల్సిందంతా తెలుసుకొని ఆయన మళ్ళీ హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ఎందుకు తిరిగి వచ్చాడు, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం చూస్తాము. సో ఒక భక్తులు ఎవరైనా ట్రాన్స్లేషన్ పరపడి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. దండవత్ ప్రణామం. శ్రీ సూత గోస్వామి పలికెను, తీర్థయాత్రను గావించుచు విదురుడు ఆత్మగతికి సంబంధించిన జ్ఞానమును మహర్షి అయిన మైత్రేయుని నుండి గ్రహించి హస్తినాపురమునకు తిరిగి వచ్చెను. ఆ విధముగా అతడు తాను కోరిన విషయమునందు నిష్ణాతుడయ్యెను. పర్పట్ కూడా చదవమంటారా గురుజీ? పర్పట్ కూడా చదవండి. ఒక్క నిమిషం. ట్రాన్స్లేషన్ ఏం చెప్పారంటే, తీర్థయాత్రలు గావించి ఆత్మగతి గురించి తెలుసుకున్న తర్వాత మైత్రేయుడి నుంచి తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. అంటే ఈ బికేమ్ వెల్ వర్స్డ్ ఇన్ ద సబ్జెక్ట్ హ్యాస్ ఇట్. అంటే అతను కోరిక మేరకు ఆత్మ జ్ఞానాన్ని చాలా చక్కగా తెలుసుకున్నాడు. సో అన్నిటినీ కృష్ణుడి ద్వారా చక్కగా తెలుసుకున్నారు. ఏదో టైంపాస్ గా వెళ్ళలేదన్నమాట. సో తాత్పర్యం చెప్పండి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై. భాష్యం. విదురుడు మహాభారత చరిత్ర యందలి ప్రముఖ వ్యక్తులలో విదురుడు ఒకడు. అతడు వ్యాసదేవుని ద్వారా పాండురాజు జనని అయిన అంబిక యొక్క దాసి గర్భమున జన్మించెను. అతడు యమరాజు యొక్క అవతారము. మండూకమునిచే శపింపబడి యమరాజు శూద్రుడు కావలసి వచ్చెను.
ఆ కథ ఈ విధముగా కలదు. ఒక మారు రక్షక భటులు మండూకముని ఆశ్రమంలో దాగుకొనిన కొందరు దొంగలను పట్టుకొనిరి. అంతట వారు యథాప్రకారముగా దొంగల అందరినీ బంధించి వారితో పాటు మండూకమునిని కూడా బంధించిరి. న్యాయాధిపతి ప్రత్యేకముగా మునికి బల్లెపు పోటు ద్వారా మరణశిక్షను విధించెను. మండూకమునికి బల్లెమును గుచ్చునంతలో సమాచారము రాజుకు తెలిసి ఆ ముని గొప్ప ఋషి అయిన కారణమున ఆ కార్యమును తక్షణమే ఆపించెను. తన వారు చేసిన తప్పుకు రాజు స్వయముగా మునిని క్షమాభిక్ష అర్థించెను. అంతట ముని తక్షణమే జీవుల గతిని నిర్దేశించు యమరాజు చెంతకేగెను. మునిచే ప్రశ్నించబడిన యమధర్మరాజు సమాధానమును ఒసగుచు అతడు బాల్యమున వాడి అయిన దర్భతో ఒక చీమను పొడిచిననియు మరియు ఆ కారణముననే ఇప్పుడు అటువంటి కష్టమునకు గురి చేయబడిననియు పలికెను. చిన్నతనము నాటి అమాయకత్వమునకు తనను ఇప్పుడు శిక్షించుట యమరాజుకు సమంజసము కాదని భావించిన ముని అతనిని శూద్రుడవు కమ్మని శపించెను. యమరాజు యొక్క అట్టి శూద్రుని అవతారమే విదురుడు. ధృతరాష్ట్రుడు పాండురాజులకు అతడు శూద్ర సోదరుడయ్యెను. కాని కురువంశపు ఈ శూద్రతనయుడు ఇతరులతో పాటు సమానముగా భీష్మదేవునిచే ఆదరింపబడెను. కాలక్రమమున విదురుడు బ్రాహ్మణుని ద్వారా శూద్రురాలి గర్భమున జన్మించిన ఒక అతివను వివాహమాడెను. విదురుడు తన తండ్రి అంటే భీష్మదేవుని సోదరుడు ఆసక్తికి వారసుడు కాకున్నను జ్యేష్ఠ సోదరుడైన ధృతరాష్ట్రుడు అతనికి తగినంతగా రాజ్య సంపదను ఒసగెను. ఆ విధముగా విదురుడు తన జ్యేష్ఠ సోదరునితో సన్నిహిత సంబంధమును కలిగి ఉండి మొదటి నుండి అతనిని సరి అయిన మార్గంలో నడుపుటకు యత్నించెను. పాండురాజు తనయులకు న్యాయము చేయమని విదురుడు అతనికి పదే పదే బంధు ఘాతక కురుక్షేత్ర యుద్ధ సమయమున నచ్చజెప్పి చూసెను. కాని దుర్యోధనుడు తన పినతండ్రి జోక్యమును ఇష్టపడక అతనిని తీవ్రముగా అవమానించెను. ఆ అవమానమే విదురుడు తీర్థయాత్రకేగి మైత్రేయుని నుండి ఉపదేశమును పొందుటకు కారణభూతుడయ్యెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. సో విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళడానికి కారణం ఏంటనేది రూపాయల వారు లాస్ట్లో చెప్తున్నారు. ఎందుకంటే దుర్యోధనుడు కించపరిచాడు అన్నట్టు విదురుడు. సో ఇక్కడ మొత్తం చక్కగా స్టోరీ చెప్పారు విదురుడు యమరాజు. సో కానీ అతనికి మండూకు మనిషి శాపం వల్ల శూద్రుడి జన్మ వస్తుంది అన్నమాట. అంటే అడ్మినిస్ట్రేషన్లో ఉండటం అనేది ఒక థ్యాంక్లెస్ టాస్క్. సో భగవంతుడి రాజ్యంలో ఆయన అడ్మినిస్ట్రేటర్. యమరాజు అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. సో చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని శిక్షించాలి. ఒక థ్యాంక్లెస్ టాస్క్ అంటే మనము చట్ట ప్రకారము ఆ నియమాల ఆధారంగానే ఆ శిక్షలు వేస్తూ ఉంటాము. కానీ కొంతమందికి అది నచ్చదు. ఇక్కడ మండు మనకి నచ్చలేదు. అలాగే కొన్నిసార్లు డెసిషన్ తీసుకుంటూ ఉంటారు మేనేజ్మెంట్లో, కానీ కొంతమందికి నచ్చదు అనమాట, చూపిస్తూ ఉంటారు. సో ఏం చేస్తాము, మనం అంత పరంపరలోనే ఉన్నాము. ఎందుకంటే ప్రభుపాద వారు అంటారు కదా, సో నేను ఎందుకని ఇలా తిరుగుతూ ఉన్నాను, ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు నన్ను శపించారు, చాలా మంది భక్తుల్ని బ్రహ్మచారం చేస్తున్నాను అని చెప్పి, వాళ్ళని భౌతిక జీవితంలో ఏ ఆసక్తి లేకుండా చేశానని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు శపించారు. అందుకనే నాకు ఇలా ఒక చోట నేను ఎండలేను, 3 రోజుల కంటే భ్రమించాల్సి వస్తుందని ప్రభుపాద వారు చెప్పేవాళ్ళు. సీరియస్ ద పాయింట్ ఈస్, సో విదురుడు ఎందుకని యాక్చువల్గా హస్తినాపురం నుంచి వెళ్ళిపోయారు ఆయన కూడా ధృతరాష్ట్ర పాండు మహారాజు యొక్క తమ్ముడు, వ్యాసదేవుడి నుంచి పుట్టినవాడే అనమాట. అంబిక యొక్క దాసి నుంచి పుట్టినవాడు. అయితే ఆయన చక్కగా చూసుకున్నారు భీష్మదేవుడు, వీళ్ళంతా కూడా ధృతరాష్ట్రుడు కూడా చక్కగా చూసుకున్నారు. సో విదురుడు ఎప్పుడు ధృతరాష్ట్రుడికి మంచి గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు రాజ్యంలో. సో అయితే సడన్ గా ఎందుకని అతను రాజ్యం వదిలేయాల్సి వచ్చింది, ఇది మనకు 3వ స్కందంలో
మొదటి చాప్టర్లో 11వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు మీరు తర్వాత చూసుకుంటే 3వ స్కందము మొదటి అధ్యాయం 11 నుంచి 16 శ్లోకాల్లో దీని గురించి వస్తుంది అన్నమాట. ఎందుకని విదురుడు ఆ రాజ్యం వదిలేయాల్సి వచ్చింది. సో ఒకసారి ధృతరాష్ట్రుడికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాడు విదురుడు. అరే నువ్వు ఎందుకని ఇలాంటి దుర్మార్గుణ్ణి నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, వీడి యొక్క ప్లాన్స్ నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, పాండవులకి ఇబ్బందిని కలిగిస్తున్నావు, ఇటువంటి మూర్ఖుడిని నువ్వు త్వరగా వదిలేసి, వీడి పుత్రుడు కాదు. సో అప్పుడు పక్కనే ఉన్న దుర్యోధనుడు చాలా చాలా హార్ష్గా మాట్లాడతారు అనమాట. ఒరే దాసి పుత్రుడా, నీకు అసలు మాట్లాడే అర్హత ఉంది అని చెప్పి చాలా కించంగా మాట్లాడి కించపరుస్తాడు. అప్పుడు విదురుడు అది అడ్వాంటేజ్ గా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇది 3వ స్కందము 1వ అధ్యాయం 16వ శ్లోకంలో తాత్పర్యం చాలా బాగుంటుంది. జస్ట్ ఒకసారి చూద్దాం. అది బేసికల్ గా అక్కడ ఏం చెప్తారంటే విదురుడు ఫస్ట్ బాధపడ్డాడు వాళ్ళు అలా దుర్యోధను కించపరిచినప్పుడు, కానీ తర్వాత ఆలోచించారు అనమాట. ఇది భగవంతుని యొక్క మాయాశక్తి యొక్క ప్రభావం, బహిరంగ శక్తి యొక్క ప్రభావం. సో ఆ బహిరంగ శక్తి యొక్క ప్రభావంలో దుర్యోధనుడు వచ్చి నన్ను ఇలా కించపరుస్తున్నాడు. సో కానీ దాన్ని ఇతడు అంతరంగ శక్తిగా తీసుకున్నాడు విదురుడు. ఇది అంతరంగ శక్తి యొక్క నా వరకు చూస్తే ఇది అంతరంగ శక్తి యొక్క ప్రభావం. నన్ను ఈ భౌతికమైనటువంటి జలజాలం నుంచి బయటికి రావడానికి భగవంతుడు చేసిన ఒక యోజన. సో ఆ విధంగా విదురుడు గ్రహించాడు అన్నమాట. దుర్యోధనుడికి అది బహిరంగ శక్తి అయితే విదురుడికి అది అంతరంగ శక్తిగా పనిచేసింది. సో ఆ విధంగా, ఎందుకంటే విదురుడు డిటాచ్డ్ మూడ్లో ఉన్నాడు ఫస్ట్ నుంచే, అనాసక్తి వైపు మొగ్గు చూపించాడు కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని వెళ్ళిపోయాడు ఆ రాజ్యం నుంచి. సో మనమైతే ఏం చేస్తాం, అరే ఇలా అన్నారు అలా అన్నారు, కృంగిపోతాము, డిసప్పాయింట్ అయిపోతాము, లేదంటే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. సో దానివల్ల ఏమవుతుంది, ఓన్లీ టైం వేస్ట్ అవుతుంది, రైట్? భౌతిక ప్రపంచంలో ఇంకా బంధంలో పడిపోతాం అన్నమాట. సో అందుకనే మనం మన గోల్ క్లియర్గా ఉందనుకోండి, మన గోల్ ఏంటంటే ఆధ్యాత్మిక ప్రగతి, మనిషి జీవనం యొక్క ఉద్దేశం అనేది క్లియర్గా ఉన్నప్పుడు మనం ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకోం. సో మన యాంబిషన్ చాలా పెద్దది, కృష్ణ ప్రేమ అన్నిటికంటే గొప్ప యాంబిషన్. అది సాధించాలంటే ఈ చిన్న చిన్న విషయాలన్నీ మనం పట్టించుకుంటే సో మనం వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంటాం. సో ఆ విధంగా విదురుడు రాజ్యం నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు, ఇక్కడ ఈ శ్లోకంలో వస్తుంది. ఆత్మనోగతి అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఇంకా ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకోవాలి అన్న తపనతో మైత్రేయ దగ్గరికి వెళ్తాడు అనమాట. మైత్రేయ నుంచి నేర్చుకుంటాడు చక్కగా. చూడండి, మనం ఆధ్యాత్మిక జీవితంలో ఏదో పైనుంచి అలా ఊడిపడలేము. అంటే నేను సొంతగా నేను అన్ని నేర్చుకుంటానని చెప్పి ఏకలవ్యుడు అలానే చేశాడు. కాబట్టి ఏకలవ్యుడు యొక్క అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఆయన సమ్మతితో నేర్చుకోలేదు. అందుకనే ఏకలవ్యుడు ఫేమస్ అయినా కానీ ఇన్ఫేమస్ యాక్చువల్గా. సో ఇక్కడ విదురుడు మైత్రేయ దగ్గరికి వెళ్ళి ఆయన మార్గదర్శనంలో ఈ ఆత్మ సాక్షాత్తు గురించి నేర్చుకున్నాం అనమాట. అందుకని పరంపరలో మనం ఈ జ్ఞానాన్ని స్వీకరించాలి. సో లాస్ట్లో ఏం చెప్పారంటే తయా అవాప్త విదిత్సుత, తెలుసుకోవాల్సిందంతా కూడా చాలా తెలుసుకుని తర్వాత తిరిగి హస్తినాపురానికి బయలుదేరాడు. సో ఎందుకని, ఇప్పుడు ఆయన అయితే చక్కగా తెలుసుకున్నాడు, ఇప్పుడు దాన్ని అందరికీ చెప్పాలి. హస్తినాపురంలో ఎస్పెషల్గా ఎవరు, ధృతరాష్ట్రుడికి చెప్పాలి. ఎందుకంటే విదురుడు చిన్నప్పటి నుంచి ధృతరాష్ట్రుడి యొక్క వెల్విషర్ అనమాట. ఎలాగ ధృతరాష్ట్రుడిని భక్తుడిని చేయాలి, అతనికి లాభం చేకూర్చాలని విదురుడు ఆలోచిస్తూ ఉన్నారు.
సో ఇప్పుడు ఛాన్స్ దొరికింది, చక్కగా ఆయన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ ఆత్మజ్ఞానాన్ని నేను నా అన్నకు కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ హస్తినాపురికి బయలుదేరుతారు. సో మనందరం కూడా అందుకని ఫస్ట్ చక్కగా మనం తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం గురించి, భక్తుల నుంచి, పరంపరలో ఎలాగైతే విదుడు మైత్రేయుడి నుంచి నేర్చుకున్నాడో మనం కూడా తెలుసుకోవాల్సినంత కోరికతోటి ఆ ఉత్సాహం, ఆతృత అనేది ఉండాలి తెలుసుకోవాలన్న కోరిక ఉన్నప్పుడు. సో మొత్తం జ్ఞానం అంతా తెలుసుకొని కృష్ణుడి ద్వారా మనం దాన్ని షేర్ చేయాలి భక్తులు కదా, అంటే జస్ట్ బయట ఉన్న ప్రజలకి మనకి మన చేతనైనంత వరకు. సో ఈ ప్రచార కార్యంలో మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోయినా అట్లీస్ట్ మనం అసిస్ట్ చేయాలి ప్రచార కార్యం, ఎందుకంటే మనది ప్రీచింగ్ మిషన్. సో మనము నేర్చుకున్నాము చక్కగా సాటిస్ఫై అయిపోకూడదు. We receive first, then we share it with others. సో అందుకే చైతన్య మహాప్రభువు చెప్తారు, అమారా ఆజ్ఞా హై సై గురు హై తారై దేశ్. నా ఆజ్ఞ తీసుకోండి, మీరందరూ గురువు అవ్వండి, ఈ దేశాన్ని తరించండి. అంటే ప్రతి ఒక్కరికి గురువు అని చెప్పి చైతన్య మహాప్రభు యొక్క ఆదేశం ఉంది. అంటే గురువు ఎవరు అవ్వగలరు? ప్రభుపాద వారు చాలాసార్లు చెప్తారు, నేను విన్నాను. సో వన్ హూ ఈజ్ ఎ ప్రాపర్, అంటే మంచి డిసైపుల్, ఈ కెన్ బికమ్ ఏ నైస్ గురు. మనం పరంపరలో మంచిగా విని దాన్ని స్వీకరించి పాటించినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం కూడా గురువు అవ్వచ్చు. గురువు అంటే ఏంటి? జస్ట్ యూ హియర్ సమ్ ఫ్యూ వర్డ్స్ అండ్ యూ రిపీట్ వితౌట్ ఎనీ ఇంటర్ప్రిటేషన్స్. సో వినండి, దాన్ని ఆచరించండి, దాన్ని ప్రచారించండి. ఆచరించకుండా ప్రచారం చేసామనుకోండి, అది స్టార్టింగ్లో వస్తారు జనాలు, తర్వాత వాళ్ళే మనకి నెతికే కూర్చుంటారు అన్నమాట. సో అందుకని మనం ఆచరణ చేస్తే ఆ ప్రచారం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా విదురుడు మైత్రేయి నుంచి తెలుసుకుని హస్తినాపురానికి తిరిగి బయలుదేరారు. సో భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది, యశాత్మ బుద్ధి కునపే త్రితాదుకే యత్తీర్థ బుద్ధి సలిలేన కర్హిచిత్. యత్తీర్థ బుద్ధి శరీరేన కర్హిచిత్ సయేవ గోకరః. అంటే తీర్థయాత్రలు ఎందుకు చేయాలి, దాని ఉద్దేశం ఏంటి? చాలా మంది తీర్థయాత్రలు ఎందుకు చేస్తారు ఇప్పుడు కలిగిన, ఎస్పెషల్గా సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తి కోసం, ఏదో పిక్నిక్ వెళ్ళి షికార్లకు వెళ్ళి అలా చూసి వచ్చేద్దాం అన్ని. సో దట్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్ తీర్థయాత్ర. తీర్థయాత్ర యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆత్మనోగతి, ఆత్మ సాక్షాత్కారం కోసం. అక్కడికి వెళ్ళి అక్కడ సాధువులు ఉంటారు, వాళ్ళ యొక్క సాంగత్యం చేసి వాళ్ళ నుంచి శ్రవణం చేయటం, అది తీర్థయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ మనం చాలా మంది అక్కడికి వెళ్ళి మనం జస్ట్ స్నానం చేసి, గంగలో యమునలో స్నానం చేసి కొద్దిగా అన్ని మందిరాలు వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా నైస్ మంచి హోటల్స్కి వెళ్ళి తినేసి అలా షికార్లు చేసి వచ్చేద్దాం. కోర్స్ అంటే కొద్దిగా బెనిఫిట్ వస్తుంది, అంటే డౌట్ లిటిల్ బిట్. బట్ మనకి నిజంగా బెనిఫిట్ కావాలంటే సో మనము ఈ ఉద్దేశం అనేది క్లియర్గా ఉండాలి. నేను భక్తిలో ప్రగతి చెందాలి, ఆత్మ సాక్షాత్కారం కావాలి. సో ఒకసారి ప్రయాగ్రాజ్ ఉంది కదా, అక్కడ కుంభమేళ జరిగినప్పుడు ఎంతో మంది కూడా. సో ఇట్ ఇస్ సెడ్ దట్ మన పాపులేషనే 150 crores ఉంటుంది, అప్పుడు 60 crores పీపుల్ వెళ్ళారంట. 60 crores పీపుల్ ఎలా పట్టారో ఏమో ప్రయాగ్రాజ్. కానీ జనరల్ గా ఎందుకు వెళ్తారు ప్రయాగ్రాజ్కి అందరు ఆ కుంభమేళకి? ఆ టైంలో అమృత బిందువులు పడతాయి, అందులో స్నానం చేస్తే మనం అమరులు అవుతాము అని. సో అదొక ఇది ఉంది. అంటే జనాలు దేనికోసం వెళ్ళారు? ఇది సైడ్ బెనిఫిట్, యాక్చువల్గా తీర్థయాత్రల యొక్క సైడ్ బెనిఫిట్. అదే ప్రయాగ్రాజ్ అంటే ఏంటి? గంగా, యమున, సరస్వతి యొక్క సంగమం. సో గంగా తీరం వద్దనే సుఖదేవ్ మహారాజ్కి పరీక్షిత్ మహారాజు, సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి భాగవతం బోధిస్తారు. అంటే ఆ తీరం భాగవతాన్ని బోధించిన ప్రదేశం. యమున, ఇంకొన్ని సరస్వతి నది ఒడ్డునే వ్యాసదేవుడు భాగవతాన్ని రాస్తాడు, సరస్వతి నది ఒడ్డు.
తర్వాత యమున నదిలోనే భాగవతం యొక్క సబ్జెక్ట్ అంటే కృష్ణుడు అందులో లేవల్ చేస్తాడు, భాగవతం యొక్క మెయిన్ వ్యక్తి. సో ఆ మూడింటి యొక్క సంఘం, అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, భాగవతం గురించి చర్చించాలి భక్తులతో. సో కానీ మనం కేవలం అక్కడికి వెళ్ళి స్నానం చేద్దాము, ఆ అమృత బిందు కుంభమేళిలో మనకి మంచి మంచి లాభం జరుగుతుంది. ఇది యాక్చువల్గా స ఏవ పోకరహ అత్యంత బుద్ధి సలిగైన ఖర్చు. ఈ ఆవు ఒంటెల యొక్క లక్షణం మనుషుల యొక్క లక్షణం కాదు. సో ఈ విధంగా విదుడు మళ్ళీ హస్తినాపురానికి బయలుదేరాడు. నెక్స్ట్ వర్స్, రెండో శ్లోకం చూద్దాం. యావతః కృతవాన్ కృష్ణాం శక్తా కౌసారవాగ్రతః జాతైక భక్తిర్గోవిందే తేభ్యశ్చోపరరామః. యావతః కృతవాన్ కృష్ణాం. సో మైత్రేయ మునికి ప్రశ్న అడుగుతూ ఉన్నారంట. యావత అంటే ఎప్పటి వరకు అడుగుతున్నాడు? క్షత్తా కౌసారవాగ్రత. క్షత్త అంటే ఇక్కడ ఎవరి పేరు? క్షత్త అంటే విదురుడు, ఆయన ఇంకో పేరు క్షత్త. క్షత్త కౌశారవాగ్రత. కౌశార అంటే మైత్రేయమునికి ఇంకో పేరు అన్నమాట. సో విదురుడు మైత్రేయమునికి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఎప్పటి వరకు అడుగుతున్నాడు? జాతైక భక్తిర్ గోవిందే. ఎప్పుడైతే గోవిందుడికి భక్తి చేయటమే ఈ ఆత్మ సాక్షాత్కారం యొక్క ఉద్దేశము, గమ్యము అని తెలుసుకునేంత వరకు ఆయన మైత్రేయముని ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్నాడో, జాతైక భక్తి గోవిందే, గోవిందుడికి భక్తి చేయడమే ఈ ఆత్మ సాక్షాత్కారం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలుసుకున్నాడు. తేభ్యశ్చోపర రామ. సో ఆ ప్రశ్నలన్నింటిని అడగటం నుంచి ఆయన విరమించుకున్నాడు. సో చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నమాట. సో భక్తి ఈస్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. ఆత్మ సాక్షాత్కారం యొక్క అంతిమ గమ్యం ఏంటంటే భక్తి అన్నమాట. భగవంతుడి గోవిందుడికి శుద్ధ భక్తి చేయటం. సో అప్పటి వరకు ఆయన మైత్రేయ నుంచి ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. కరెక్ట్. సో ట్రాన్స్లేషన్ పర్పట్ ఎవరైనా భక్తులు చదవాలి? హరే కృష్ణ ప్రభు, నేను చదువుతాను ప్రభు. చదవండి. పలు ప్రశ్నలు అడిగిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో స్థితుడైన విదురుడు మైత్రేయ మునిని ప్రశ్నించుటను విరమించాను. భాష్యం. అభయ శరణారాయణ భక్తి వేదాంత స్వామి శిల ప్రపాదికి. గోవిందుడైన తన భక్తులను సర్వవిధములుగా సంతృప్తిపరచువాడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవలో అంత్యమున నియుక్తముగుటయే జీవిత పరమావధి అనే మైత్రేయ ఋషి ద్వారా ఎరిగినంతనే విదురుడు ఆ మునిని ప్రశ్నించుట ఆపివేశనం. బద్ధ జీవుడు అంటే భౌతికత్వమునందున్న జీవుడు తన ఇంద్రియములను భౌతికత్వమునందు నిలుపుట ద్వారా ఆనందమును పొందును అభిలషించును, కానీ అది అతనికి సంతృప్తి నొందజాలదు. అంతటా అతడు తాత్విక కల్పనా విధానము మరియు మేధస్సుకు సంబంధించిన శ్రేష్టల ద్వారా పరమ సత్యాన్వేషణము జరుపును, కానీ చర్మ లక్ష్యమును సాధింపలేని సో తిరిగి అతడు భౌతిక కర్మలకు దిగజారి వివిధ జనక్షేమ పరక్షేమ కార్యములందు నియుక్తుడగును. వాస్తవమునకు అవిను అతనికి సంతృప్తి నొసగలేవు. అనగా జీవుడు తన స్వభావమును అనుసరించి శ్రీకృష్ణ భగవాను నిత్యజాచుడైన కారణముగా కావ్యకర్మలు గాని శుష్క మనోకల్పనలు గాని అతనికి సంతృప్తిని గూర్చలేవు. కనుకనే వేదవాంగ్మయమంతయు అటువంటి అంతిమ లక్ష్యము వైపునకే జీవునకు మార్గదర్శనము చేస్తున్నది. భగవద్గీత 15:15 ఈ విషయమే నిర్ధారిస్తున్నది. జిజ్ఞాసు అయిన బద్ధజీవుడు విదురుని వలె మైత్రేయుని వంటి ప్రామాణిక గురువును ఆశ్రయించి చక్కటి ప్రశ్నల ద్వారా కర్మము
అంటే కావ్యకర్మలు, జ్ఞానము, పరమ సత్యమునకై తత్వాన్వేషణము, యోగము, ఆత్మానుభవమును పొందు విధానములను గూర్చి సమస్తము ప్రశంసవలసి ఉన్నది. ఆధ్యాత్మిక గురువును దర్శించుటయందు అభిరుచి లేని వాడు నామకాత్మ గురువును పొందవలసి అవసరము లేదు. అదే విధముగా అంత్యమున తన శిష్యుని శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవలో నియుక్తము చేయుటయందు అసమర్థుడైన వాడు ఆధ్యాత్మిక గురువుగా చలామణి కాకూడదు. అనగా మైత్రేయుని వంటి ఆధ్యాత్మిక గురువును దరిచేరుటలో విదురుడు కృతకృత్యుడై జీవిత పరమ లక్ష్యమైన గోవిందుని భక్తిని సాధించగలిగను. అంతటా ఆధ్యాత్మిక పురోగతిని గూర్చి మరింతగా తెలియవలసిన ఏమీను మిగలలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో జాతైక భక్తి గోవిందే. సో వీరుడు ఎప్పుడైతే భగవంతునికి సేవ చేయటము అల్టిమేట్ గోల్ అని తెలుసుకున్నారు, అప్పుడు ఆ ప్రశ్న నిర్వహించుకున్నారు. సో మనం కూడా కన్విక్షన్, ఈ శ్రద్ధ వచ్చేంత వరకు భగవంతునికి శుద్ధ భక్తి చేయటమే జీవితం యొక్క పరమ లక్ష్యము అని తెలుసుకునేంత వరకు మనం కూడా ఆ భక్తిలో ప్రశ్న అడుగుతూ ఉండాలి. వి నీడ్ టు ఎంక్వైర్. సో భక్తుల సామృష్టిలో మనకి వస్తాయి అన్నమాట. సో ఆదౌ గురు పదాశ్రయ, గురువు యొక్క పాదాలను ఆశ్రయించడం అని. తర్వాత సద్ధర్మ పృచ్ఛ గురించి మనం ఎంక్వైరీ చేయాలి. సద్ధర్మ పృచ్ఛ ఒక ముఖ్యమైనటువంటి అంగం అన్నమాట. ఏదో వచ్చామా, తిన్నామా, వెళ్ళిపోయామా, ఒక సోషల్ గ్యాదరింగ్ అవ్వకూడదు. మన భక్తిలో సాంగత్యం అనేది సోషల్ గ్యాదరింగ్ అంటే అందరూ వస్తారు కదా, అందరూ కలుస్తారు, బయట పార్టీస్ కూడా అందరూ కలుస్తారు. సో కలిసి ఎక్కడికైనా ప్రదేశాలకు వెళ్తారు, జస్ట్ ఫీల్ హ్యాపీ. అంటే మనందరం కూడా ఏంటంటే కలిసి ఉన్నప్పుడు ఉత్సాహం లేదు. సో భక్తిలో కూడా ఆ విధంగా సోషల్ గ్యాదరింగ్ సరిపోదు. సో మన ఉద్దేశాన్ని మనం మర్చిపోగలం. సో దేనికి వచ్చాం, మన ఉద్దేశం ఏంటి? సో అప్పటి వరకు మనము ప్రశ్నిస్తూ ఉండాలి. సద్ధర్మ పృచ్ఛ. సో ఎప్పుడైతే అతను కన్విన్స్ అయిపోయాడో, అదే భగవంతునికి ప్రేమమైన సేవ చేయటమే పరమ ఉద్దేశం అని, ఆ ప్రశ్న అడగటం మానేశాడు. ఎందుకంటే గోల్ రీచ్ అయిపోయింది. రైట్. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదపాయే భక్తిలతా బీజ. సో బ్రహ్మాండాన్ని అంతా తిరిగి ఆ బ్రహ్మ భువనాలోక పునరావృతమైన అర్జున. సో అలా తిరిగి మళ్ళీ మనం వస్తూ ఎన్నో వేల కోట్ల జన్మలు అలా తిరిగి ఏదో కాజ్లెస్ మర్సీ, కరుణా కృప వల్ల ఇప్పుడు మనం గురువు కృష్ణుడి యొక్క దయ వల్ల భక్తి బీజం అనేది మనకు వచ్చింది అన్నమాట. సో భక్తి బీజం అంటే ఏంటి? ఆ శుద్ధ భక్తులు మనకి మన హృదయంలో ఆ యొక్క ప్రేరణని నాటుతారు. సో చాలా మంది ఇప్పుడు దీక్షలు తీసుకున్నారు. సో ఆల్రెడీ కొంతమంది ముందే తీసుకున్నారు, రీసెంట్గా కొంతమంది తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ నరసింహ దశకి కొంతమంది భక్తులు తీసుకోబోతున్నారు. సో ఇది మనం గుర్తు చేసుకోవాలన్నాను. బ్రహ్మాండ భ్రమితే, బ్రహ్మాండానంతా భ్రమించి కోన భాగ్యవాన్ జీవ గురువు కృష్ణుడి యొక్క ప్రసాదం వల్ల భక్తులత బీజం అనేది మన హృదయంలో నాటబడేది. సో దాన్ని చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని ఫెన్సింగ్ వేసి దానికి నీళ్లు పోస్తూ దానికి సరైన సూర్యుడి యొక్క కాంతి, సో అంటే ఆ సాంగత్యంలో మంచిగా శ్రవణం చేయటం, మార్గదర్శనం తీసుకోవటం. సో అప్పుడే మనము ఎంక్వైరీ చేస్తూ సద్ధర్మ పృచ్ఛ అలా ప్రశ్న అడుగుతూ, అప్పుడే మనం ఆ జీవితం యొక్క ఉద్దేశం అనేది తెలుసుకోగలం. లేదంటే డిస్ట్రాక్ట్ అయిపోతాం. అందుకే ఇక్కడ చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. One who is not seriously inclined
టు పుట్ క్వశ్చన్స్ బిఫోర్ ఎ స్పిరిచువల్ మాస్టర్ నీడ్ నాట్ అకామిడేట్ ఎ షోబాటల్ స్పిరిచువల్ మాస్టర్. అంటే ఎవరైతే అలా సీరియస్గా లేరో, సీరియస్గా ఆతృతతో లేరో ఒక ఆధ్యాత్మిక గురువుని స్వీకరించి ఆ, తెలుసుకోవడానికి, వాళ్ళు ఆధ్యాత్మిక గురువుని స్వీకరించకూడదు అని చెప్తారు. ఏదో నాకు గురువు ఉన్నాడు అని చెప్పుకోవడానికి కాదు గురువు. నేనే గురువు కియా హిందీలో అని చెప్తుంటారు. నేను గురువుని స్వీకరించాను. లేదా అదొక ప్రెస్టీజ్ కాదు, ప్రెస్టీజ్ ఇష్యూ కాదు. గురువుని స్వీకరించాను. గురువు ఎందుకు స్వీకరించాలంటే భక్తిలో మనం సీరియస్ అయ్యి ప్రగతించాలి కాదు. అదర్వైజ్ ఏదో మన భౌతిక జీవితం మనం చక్కగా ఆ, ఉంచుకోవడానికి, లేదంటే మంచి ప్రెస్టీజ్, పోస్ట్, పొజిషన్, ఆరోగ్యం బాగా ఉండటానికి గురువు దానికోసం కాదు కదా. అసలు గురువు తీసుకుని మనం ఎందుకంటే ఆత్మహత్య భక్తిలో ప్రగతి చెందుతాను. సో అది మర్చిపోకూడదు. అదే చెప్తాను ప్రభుపాద. Nor should a person who may be a spiritual master for others pose to be so if he is unable to engage his disciple ultimately in the transcendental loving service of God. సో అదేవిధంగా ఒక ప్రామాణికమైనటువంటి గురువు కేవలము శిష్యుల్ని స్వీకరించకూడదు, ఏదో నెంబర్ పెంచుకున్నామని. ఆ శిష్యుల్ని భక్తిలో, భగవంతుని యొక్క సేవలో వాళ్ళని నియోగించేటట్టు చేయాలన్నమాట. సో అప్పుడే శిష్యుల్ని స్వీకరించాలి. సో ప్రభుపాదులు చెప్తున్నారు. సో ఇక్కడ ఈ తాత్పర్యం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, జాతేక భక్తి గోవిందే. గోవిందుడికి భక్తి చేయడం అనేది సారం, అన్ని శాస్త్రాల యొక్క సారము మనము. సీక్రెట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో ఏంటి? అనలాయిడ్ డివోషన్, ప్యూర్ అనలాయిడ్ డివోషన్. సో ఎప్పుడైతే విదురుడు అది తెలుసుకున్నాడో ఇమ్మీడియట్ గా సాటిస్ఫై అయిపోయాడు. ఇంకేమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆపేశాడు కృష్ణుడు. యస్మిన్ తుష్టే జగత్ తుష్ట. భగవంతుడు సాటిస్ఫై చేస్తే అందరూ సాటిస్ఫై. రైట్. సో భాగవతంలో కూడా ఒక శ్లోకం వస్తుంది కదా, యశాత్మ 1.2.6 అహైతికి అప్రత్యేకత ఏ ఆత్మ సుఖ్యసేదతి అలా సవై పుంసా పరోధర్మో యతో భక్తి రథోక్షిదే. అహైతికి అప్రత్యేకత. ఎప్పుడైతే మనం శుద్ధ భక్తి చేస్తామో ఎటువంటి కారణం లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా, అది మన ఆత్మకి ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. ఏ ఆత్మ సుప్రసీదతి. ఎప్పుడైతే మనం సాటిస్ఫైగా ఉంటామో మనకి ఇంకా వేరే ఏ అవసరాలు ఉండవు. ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో ఇలా మనం భక్తిలో సాటిస్ఫైగా లేమనుకోండి, శుద్ధ భక్తి ద్వారా మనకి ఆ సాటిస్ఫాక్షన్ దొరుకుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దానికోసం వేరే వేరే కార్యాలను చేస్తుంటాం. ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటాం. అంటే అరే వాళ్ళు ఇలా ప్రగతి చెందుతున్నారు, వాళ్ళకి ఇన్ని సదుపాయాలు ఉన్నాయి, నాకు లేవు, నాకు రికగ్నిషన్ ఇవ్వట్లేదు. సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనం భక్తిలో సాటిస్ఫైగా లేనప్పుడే ఇటువంటి డౌట్స్, సందేహాలు వస్తాయి. ఇంకొక శ్లోకం వస్తుంది, భుక్తి కామే సిద్ధి కామే సకలే అశాంత కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత. సో మన ముక్తి కాములైనటువంటి అప్పుడు, ముక్తి కాములు అంటే లిబరేషన్ కోసం చూస్తూ ఉంటాం. సిద్ధి కామ అంటే సిద్ధులు కావాలి. ముక్తి కామ అంటే భోగాన్ని ఆస్వాదించటం. ముక్తి కామ అంటే నాకు ఈ జంజాలం అంతా వద్దు, ఈ మేనేజ్మెంట్ వద్దు, నాకు నేను వెళ్ళిపోతాను ఎక్కడికైనా, వెళ్ళి చక్కగా ప్రశాంతంగా ఉంటాను అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకి. ముక్తి కాదంటే ముక్తి కాదు. సిద్ధికామి అంటే నేను ఎక్స్పర్ట్ అవ్వాలి, ప్రతి విషయాల్లో నేను సిద్ధులు ఉన్నాను, అన్ని ఎక్స్పర్ట్ గా స్కిల్ఫుల్ గా చేయాలి, నాకంటే ఎవరు స్కిల్ఫుల్ గా ఉండదు. ఇది సిద్ధికామి. సో ఒకటేమో కర్మ, ఒకటేమో జ్ఞాన, ఒకటేమో యోగ. ఈ 3 మార్గాల ద్వారా ముక్తికామి సిద్ధికాములు అవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వీళ్ళందరికీ కూడా ఏంటి, ఏదో ఒక కోరిక ఉంది, భౌతికమైనటువంటి కోరికలేవి. కాబట్టి సకలే అశాంత. వీళ్ళందరూ కూడా శాంతిగా ఉండలేరు. కేవలం ఎవరు శాంతిగా ఉండగలరు? కృష్ణ భక్త నిష్కామం. కేవలం కృష్ణ భక్తుడు ఒక్కడే నిష్కాముడు. ఎందుకంటే ఎటువంటి కోరిక లేదు. ఆయన కోరిక ఏంటంటే భగవంతుడి సేవ చేయడం, భగవంతుడి సంతృప్తిపరచడం. కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంతి. సో అతడే చాలా పీస్ఫుల్ గా ఉండగలరు. సో బ్రహ్మదేవుడు కూడా 3 సార్లు శాస్త్రాన్ని చదివారు. మొత్తం వేదాలందరినీ అన్నింటినీ ఒకసారి చదివారు బ్రహ్మదేవుడు.
వేదాల యొక్క సారం కర్మ అనుకున్నాడు. తర్వాత మళ్ళీ చదివాడు, వేదాల యొక్క సారం జ్ఞానం అనుకున్నాడు. మళ్ళీ మూడోసారి చదివాడు, అరే వేదాల యొక్క సారము కర్మ కాదు, జ్ఞానం కాదు, భక్తి అని బ్రహ్మదేవుడు స్థాపించాడు అనమాట. 3 సార్లు ఆయన రివైజ్ చేసిన తర్వాత ఈ కంక్లూజన్కి వచ్చాడు. సో మనకు కూడా ఎటువంటి సందేహం ఉండకూడదు. సో భక్తి ఎప్పుడైతే మనం శుద్ధ భక్తుల మార్గదర్శనంలో భక్తి చేస్తాము, అన్ని కూడా అందులో ఇంక్లూడ్ అయిపోతాయి. మనం సెపరేట్ గా వేరేది ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఆ శ్రద్ధ అనేది మనకి చిన్న చిన్నగా పెంచుకోవాలన్నమాట. ఆ శ్రద్ధ లేనంత వరకు ఆఫ్ కోర్స్ మన యొక్క వర్ణాశ్రమ ధర్మాలు పాటించవలసి వస్తుంది. 11వ స్కంధం కూడా ఈ శ్లోకం వస్తుంది. ఏంటది? ఎప్పుడైతే మనకి శ్రవణము, భగవంతుని యొక్క గుణగణాల మీద శ్రద్ధ రానంత వరకు మనం ఈ వర్ణాశ్రమ ధర్మాలు అనేవి పాటించవలసింది. సో ఎప్పుడైతే ఆ శ్రద్ధ వస్తుందో మనం అవన్నీ పాటించాల్సిన అవసరం లేదన్నమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ. కృష్ణుడు కూడా చెప్పారు, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. సో అన్ని పాపాల నుంచి నేను విముక్తులు చేస్తాను, మీరు కంగారు పడకండి. అల్టిమేట్. సో మనము జర్నీ హోమ్ బుక్ లో కూడా చూడొచ్చు, విజువల్నెస్ రాధనాథ్ స్వామి మహారాజ్. అతను ఎలా భగవంతుని యొక్క అన్వేషణలో, ఆయన చికాగోలో ఎక్కడో ఇలినాయిస్ లో జన్మించి కేవలం ఒక తపన, ఒక కోరిక, భగవంతుని ఎవరు అర్థం చేసుకోవాలి, నేను అతన్ని ఎలా చేరుకోవాలనే ఉద్దేశంతో హిచ్హైకింగ్ లిఫ్ట్ తీసుకుంటూ అక్కడి నుంచి బయలుదేరన్నమాట. సో ఎలా భగవంతుడు ఆయన గైడ్ చేశాడు, మిడిల్ ఈస్ట్ నుంచి, తర్వాత యూరోపియన్ కంట్రీస్, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అవన్నీ దాటుకుంటూ ఇండియాకి వచ్చి, మళ్ళీ ఇండియాలో కూడా హిమాలయాస్కి వెళ్ళి యోగులందరినీ కలిసి డిఫరెంట్ పాత్స్, డిఫరెంట్ వ్యక్తుల్ని, అన్ని మార్గాల్ని కలిసి అన్ని స్టడీ చేసి అల్టిమేట్ గా బృందావనానికి వచ్చి ప్రభుపాద వారి శరణంలో చేస్తారన్నమాట. అంటే దీనివల్ల ఇది ఒక ఉదాహరణ. అన్నిటి యొక్క సారం ఏంటంటే గౌడీయ సంప్రదాయంలో చైతన్య మహాప్రభు యొక్క మూమెంట్ లో భక్తునిగా మనం ఆచరించడం. సో ఆ భాగ్యం మనకు కలిగింది ఆల్రెడీ, కాస్ట్లెస్ మెర్సీ అన్న. సో కాబట్టి చాలా చీప్ గా తీసుకోకూడదు మనం ఆ భాగ్యాన్ని. ఇంకా ఆ కన్విక్షన్ మనకి రావటానికి చక్కగా క్షుణ్ణంగా శాస్త్రాలను చదివి, భక్తుల నుంచి విని, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగి, సో ఆ కన్విక్షన్ అనేది మనం కూడా తెచ్చుకోవాలన్నమాట. అంతవరకు మనము శ్రమించాలి. సో లైట్ గా ఏదో టైం పాస్ గా చేయకూడదు. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఒక శ్లోకం వస్తుంది, భక్తిర్ పరేషానుభవ విరక్తిర్ అన్యత్రచ. భక్తిర్ పరేషానుభవ విరక్తిర్ అన్యత్రచ. తుష్టి పుష్టి క్షుదపాయన త్రిక ఏకకాల. సో అంటే దీని అర్థం ఏంటంటే, ఎలాగైతే ఆహారం తీసుకున్నప్పుడు 3 విషయాలు ఒకేసారి జరుగుతాయి. మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో ప్రతి ఒక్క ముద్ద తీసుకోవటంలో మనకి తుష్టి కలుగుతుంది. తుష్టి అంటే సాటిస్ఫాక్షన్, చాలా సంతుష్టి కలుగుతుంది. తర్వాత పుష్టి జరుగుతుంది. పుష్టి అంటే నరిష్మెంట్ జరుగుతుంది, మనం చాలా స్ట్రాంగ్ అవుతాం, ఎనర్జీ వస్తుంది. పుష్టి పుష్టి క్షుదపాయన. క్షుదపాయన అంటే మన యొక్క హంగర్, ఆకలి అనేది తీరిపోతున్నాం ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటే. ప్రతి ఒక్క ముద్దతోటి 3 విషయాలు జరుగుతాయి, పుష్టి పుష్టి క్షుదపాయన. అదేవిధంగా మనము ప్రామాణికంగా భక్తి చేసినప్పుడు, శుద్ధ భక్తులు చేసినప్పుడు ఏమవుతుంది? భక్తి పరేషానుభవ విరక్తి అన్యత్వచన. ఈ 3 కూడా సైమల్టేనియస్ గా జరుగుతాయి, ఒకేసారి జరుగుతాయి. ఏంటది? ఆ తుష్టి అంటే ఆ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటంటే, మనం భక్తిలో ఆనందాన్ని పొందుతాం, సాటిస్ఫైడ్ గా ఉంటాం. భక్తి పరేషానుభవ. పరేషానుభవం అంటే మనకి భగవంతుని యొక్క అనుభవం కలుగుతుంది. అది మనకి ఎంతో శక్తిని ఇస్తుంది అన్నమాట. పరేషానుభవ అది పుష్టితో కంపేర్ చేస్తారు. ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క అనుభవం కలుగుతుందో మన హృదయంలో, మనం చాలా ఎనర్జెటిక్ ఉంటాం, చాలా ఎంతూసియాస్టిక్ గా ఉంటాం అన్నమాట. భక్తిలో ఉత్తేజంగా సేవ చేస్తాం.
దానికి అనుభవం, ప్రత్యక్షావగమం ధన్యం. సరైన సక్రమంగా చేసినప్పుడు అనుభవం వస్తుంది మనకి తత్వం. భక్తి పరేషానుభవం విరక్తి అన్నిటి. మూడోది ఏంటంటే విరక్తి, అంటే భౌతిక ప్రపంచం మీద ఆ విరక్తి అనేది కూడా కలుగుతుంది. ఎలాగైతే మనం తింటున్నప్పుడు మన ఆకలి అనేది తీరిపోతుందో ఆటోమేటిక్గా, అలాగే మనము ప్రామాణికమైనటువంటి భక్తి చేసినప్పుడు ఆటోమేటిక్గా భౌతికమైన జీవితం మీద మనకి అంత ఆసక్తి అనేది ఉండదు. అది జరుగుతుంది. సపరేట్గా జ్ఞానులాగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. భక్తి సరిగ్గా చేయాలి చాలు. మూడు జరుగుతాయి: తుష్టి, పుష్టి, శ్లోక. భక్తి పరేషానుభవ విరక్తి అన్నింటి. కానీ ఇక్కడ ఒక వ్యత్యాసం ఉంటున్నాడు, రెండు కంపారిజన్స్. సో మనం తిన్నప్పుడు ఆ ప్రతి ముద్దకి మన ఆకలి అనేది తీరిపోతుంది. మనం ఒక స్టేజ్ తర్వాత మనకి ఇంకా ఆకలి ఉండదు. కానీ భక్తిలో అలా కాదు. భక్తిలో మనం ఎంత భక్తి చేసినా కానీ ఆ హంగర్ అనేది తీరదు అనమాట. ఒక రకంగా సాటిస్ఫైడ్. అంటే సాటిస్ఫైడ్ ఏంటంటే భౌతికమైనటువంటి కోరికలు ఏమి ఉండవు. ఇంకా భౌతికంగా సాటిస్ఫైడ్గా ఉంటారు, కానీ ఆధ్యాత్మికంగా మీకు ఇంకా హంగర్ పెరుగుతుంది అనమాట. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా భక్తి చేయాలి, ఇంకా భగవంతుని ప్రసన్నం చేయాలి అనే ఈగర్నెస్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది భక్తిలో. సో అది భక్తి యొక్క లక్షణం అన్నమాట. ఎప్పుడు చేశాను, చాలా భక్తి చేశాను, చాలా ఇంటి ఒక 6 నెలలు పడుకుంటాను, విశ్రాంతి తీసుకుంటాను. సో దట్ ఈస్ నాట్ ద రైట్ అండర్స్టాండింగ్. సో ఈ విధంగా విదురుడు మైత్రేయుడిని అలా ప్రశ్నలు అడిగి ఎప్పుడైతే భక్తి చేయడం అనేది సారం అని తెలుసుకున్నాడు, అప్పుడు ఆ ప్రశ్న వేయటం నుంచి విరమించి మళ్ళీ హస్తినాపురానికి బయలుదేరాడనమాట. ఇప్పుడు ఆయన యొక్క ఒకటే ఒక ఉద్దేశం ఏంటి, ధృతరాష్ట్రుడిని ఎలాగైనా ఆయన యొక్క భౌతిక భగవంతురాల నుంచి విడదీసి ఆయన్ని తీర్థయాత్రలకు పంపించాలి అన్న ఉద్దేశంతో అతడు హస్తినాపురానికి బయలుదేరాడు. సో ఓకే, నెక్స్ట్ శ్లోకాల నుంచి మనం తర్వాత చర్చించుకుందాం. అది స్టాప్ హియర్. ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉన్నా, లేదంటే ఏమన్నా ఇఫ్ యూ వాంట్ టు షేర్ వన్ పాయింట్ విచ్ యూ లైక్, యూ కెన్ షేర్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. So we'll stop then. No questions and no comments. హరే కృష్ణ ప్రభుజీ. Yes, Nagaraj Prabhu. Sorry, నటరాజ ప్రభు. ఈ రోజు క్లాసు అనేది అంటే విదురుడు మైత్రేయుడి నుంచి విన్నప్పుడు ఇదిలో మనం కూడా భక్తి ఎలా చేయాలి ఏంటనేది కొద్దిగా తెలుసుకున్నాం ప్రభుజీ. అంటే వాటి ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి అనేది అయ్యో ఈ చివరిలో చెప్పిన భక్తి సృష్టి ఇది బాగుంది ప్రభు. అది మన ఆచరణలో పెడితే ఇంకా మన భక్తులు ఇంకా ముందుకెళ్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ, భక్తి అనేది గురువుల మెర్సీ వల్లే మనకి వచ్చింది. ఆ వచ్చిన దానిని గుర్తించి మనం చక్కగా భక్తి చేస్తే గనక క్రమక్రమంగా భౌతికమైన కోరికలన్నీ తగ్గిపోయి సంతుష్టులు అవుతాము. ఆధ్యాత్మికంగా మాత్రం కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఇంకా తెలుసుకోవాలి అని చెప్పారు ప్రభుజీ. బాగా నచ్చింది ఆ పాయింట్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీరు చాలా సీరియస్ గా భక్తి చేస్తున్నారు. సో అందుకని మీకు హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇది ఇంకొక విషయం బాగా చెప్పారు ప్రభుజీ. మనము గురువు గారిని మన తాలూకా సందేహాలను తీర్చుకోవడానికి ప్రశ్నించలేకపోతే గురువు గారిని స్వీకరించడం వల్ల ఉపయోగం లేదనేది మంచి పాయింట్ బాగా చెప్పారు. అంటే దానిలో హరే చేశాను. సో ఇది మైత్రేయ విదుర సంవాదం అనేది మనకి 3వ స్కందంలో కూడా వస్తుంది. చాలా ఆల్మోస్ట్ 3వ స్కందము, 4వ స్కందము ఇవన్నీ కూడా మైత్రేయ విదుర యొక్క సంవాదం. సో ఆల్మోస్ట్ 7th క్యాంటో దాకా వెళ్తుంది.
We'll stop here then. Thank you very much. Hare Krishna. Srila Prabhupada ki jai. Tantra Srimad Bhagavatam ki jai. జయ